గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సంస్థాగతంగా అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి గాను, అదేవిధంగా అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి పాలసీస్‌ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసేటటువంటి సదుద్దేశంతో భారత అంతరిక్ష విభాగము దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌గా చెప్తూ ఉంటాం. ఇది ఆవిర్భవించడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ రూపొందించినటువంటి అంతరిక్ష విధానాలను కావచ్చు, కార్యక్రమాలను కావచ్చు, ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో కొన్ని ప్రధానమైనటువంటి సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ అంతరిక్ష కార్యక్రమాలకు ఇతోధికంగా సహాయం చేస్తున్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు ఆర్గనైజేషన్ చార్ట్ అనేది కనిపిస్తుంది. దీంట్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు, అదేవిధంగా ఇస్రోకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కొనసాగించేటటువంటి దాని ఆధ్వర్యంలోని సంస్థల యొక్క చార్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక అత్యున్నతమైనటువంటి విభాగాలుగా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మరియు స్పేస్ కమిషన్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అత్యున్నతమైనటువంటి విభాగాలుగా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ స్పేస్ కమిషన్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోని సంస్థలుగా మనకి ఇక్కడ ఇస్రోకి ఎగువన ఉన్నటువంటి ఈ సంస్థలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని, నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని, సెమీ కండక్టింగ్ ల్యాబొరేటరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనేటటువంటి సంస్థ, అదేవిధంగా ఆంట్రిక్స్ కార్పొరేషన్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ, దీనితో పాటుగా ఇన్స్పేస్ అనేటటువంటి సంస్థ, ఇవన్నీ కూడా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్రోకి దిగువన ఉన్నటువంటి ఈ సంస్థలన్నీ కూడా మనకు ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలు. ఇస్రో కౌన్సిల్తో సహా ఈ సంస్థలన్నీ కూడా మనకు ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలుగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ సంస్థ దాని యొక్క హెడ్ క్వార్టర్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సంస్థకు సంబంధించినటువంటి షార్ట్ కట్ నేమ్, దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఓరియంటేషన్లో సైతం మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం అనేది ఉంది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆవిర్భావ నేపథ్యము, దాని యొక్క లక్ష్యాలు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థల గురించి రాయండి అని నేరుగా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. లేదా ఏవేని 2 లేదా 3 లేదా 4 సంస్థలను మెన్షన్ చేస్తూ అక్కడ వాటి గురించి రాయమని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇలా చూస్తే భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలు అనేవి 1962లో ప్రారంభమైనటువంటి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటటువంటి సంస్థతో ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని మనము ఇన్కోస్పార్ అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అదే సంవత్సరంలో అంటే 1962లోనే తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, దీన్ని TERLS అనేటటువంటి అబ్రివేషన్తో చూస్తూ ఉన్నాం. 1962లో TERLSకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేది ఆగస్టు 1969లో స్థాపించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇస్రో ఆవిర్భావం జరిగిందో అప్పుడు సంస్థాగతంగా భారత్లో అంతరిక్ష కార్యక్రమాలు ఏర్పడినట్లుగా మనం గమనించవచ్చు. మరి అంతక్రితం సంగతి సార్ అంటే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి, అంటే ఏ సంస్థకు ఆ సంస్థ వ్యక్తిగతమైనటువంటి, అదేవిధంగా వ్యక్తులు సైతం మనకు మిత్ర అనేటటువంటి వ్యక్తులు సైతము వీరు సొంతంగా అంతరిక్ష పరిశోధనలు చేపట్టినటువంటి కార్యక్రమాలుగా చూస్తూ ఉండగా, భారతదేశంలో సంస్థాగతమైనటువంటి అంతరిక్ష కార్యక్రమాలు అనేవి ఇస్రో ఆవిర్భావంతో అంతరిక్ష కార్యక్రమాలు, అంతరిక్ష సంస్థలన్నీ ఒక్కతాటి మీదకి వచ్చి పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇస్రో ఆవిర్భావం తర్వాత మరి సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు మొదలయ్యాయి అనుకున్నాం. మరి అలాంటి సందర్భాలలో ఒక పటిష్టమైనటువంటి అంతరిక్ష విధానాన్ని గనక రూపొందించుకుంటే అక్కడ మరింత అభివృద్ధిని సాధించవచ్చు అనేటటువంటి అంశాలలో భాగంగా జూన్ 1972లో అంతరిక్ష సంఘం, దీన్నే మనం స్పేస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అదే సంవత్సరంలో అంతరిక్ష విభాగము డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, దీన్ని మనం షార్ట్గా DOS అని చెప్పేసి అంటాం. వీటిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సెప్టెంబర్ 1972లో ఇస్రో 1969లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంటే 1972లో సుమారు 3 ఇయర్స్ తర్వాత
ఇస్రోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క అనుబంధ విభాగంగా పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాకపోతే స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక సంస్థగా మనం ఇస్రోని పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి చూస్తే దీని యొక్క సెక్రటేరియట్ కార్యనిర్వాహక కార్యాలయం అనేది, అదేవిధంగా ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం సైతము బెంగుళూరులోని అంతరిక్ష భవన్లో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఇస్రోకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలోని పలు కార్యాలయాలు అంటే ఆఫీసెస్ అన్నీ కూడా, మల్టిపుల్ ఆఫీసెస్ అన్నీ కూడా శాటిలైట్ కమ్యూనికేషన్, భూ పరిశీలన, ఎర్త్ అబ్జర్వేషన్, ప్రయోగ వాహక నౌకలకు సంబంధించినటువంటి అంశాలలో, అంతరిక్ష శాస్త్రము, విపత్తు నిర్వహణ మద్దతులో అంతరిక్ష కార్యక్రమాలను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులలో మరి దానికి సంబంధించినటువంటి అనుసంధానిత కార్యక్రమాలు, ప్రాయోజిత పరిశోధన పథకాలు, ఒప్పందాల నిర్వహణ, అంతర్జాతీయ సహకారము, భద్రత, విశ్వసనీయత, అంతేకాకుండా స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలను ప్రచురించేటటువంటి సందర్భంలో, అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి బడ్జెట్, ఆర్థిక వ్యవహారాలు, సివిల్ ఇంజనీరింగ్ మరియు మానవ వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసుకోవడం మీద ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇస్రో ఆవిర్భావంతో సంస్థాగతంగా మనము అంతరిక్ష కార్యక్రమాలన్నీ కూడా ఏకమయ్యాయని చెప్పుకున్నాం. అంతక్రితం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా చేపడుతూ ఉండగా మరి ఇస్రో ఆవిర్భావంతో ఇవన్నీ ఒక్కతాటి మీదకి రావడం జరిగింది. తద్వారా భారత అంతరిక్ష కార్యక్రమాలు వేగవంతం కావడం అనేది జరిగింది. తద్వారా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో గణనీయమైనటువంటి అంతరిక్ష కార్యక్రమాలలో పురోగతి అనేది కనిపించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు ఇండివిజువల్గా వాటికి నిర్దేశించినటువంటి పనులను చేపట్టడంతో పాటుగా అవి అంతరిక్ష రంగ అభివృద్ధి మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. కాబట్టి తద్వారా తక్కువ కాలంలోనే భారతదేశం అంతరిక్ష రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి వీలు కల్పించినట్లు అయింది. మరి ఇలా భారత అంతరిక్ష కార్యక్రమాలు ముందుకు పోతున్నటువంటి దశలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలను రూపొందించుకోవడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా చూస్తే అంతరిక్ష నౌకలను ప్రయోగించడానికి స్వదేశీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ని రూపొందించి నిర్వహించడం. మరి ఇక్కడ స్వదేశీ వాహక అంటే ఉపగ్రహాలను ప్రయోగించగల వాహక నౌకలను అభివృద్ధి పరచడానికి ముందుగా మనం సౌండింగ్ రాకెట్ కార్యక్రమాల ద్వారా భారత వాతావరణ పరిశోధనలు అనేవి మనం చేపట్టడం అనేది జరిగింది. తద్వారా వాతావరణ పొరల గుండా ప్రయాణించేటటువంటి క్రమంలో వాహక నౌక ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది, వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు అనేటటువంటి ప్రాథమిక పరిశీలన అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆవిర్భావానికి ముందుగానే మనం చేపట్టుకోవడం జరిగింది. సో వాటన్నింటినీ ఆధారంగా చేసుకొని మనం ప్రస్తుతం వాహక నౌకలను అభివృద్ధి పరుచుకునేటటువంటి క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది పనిచేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ అంటే టీవీ మరియు రేడియోలకు సంబంధించినటువంటి కార్యక్రమాల ప్రసారాన్ని మనము బ్రాడ్కాస్టింగ్గా చెప్తాము. సో ఈ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి అంశాలు, వాతావరణ శాస్త్రము, ఇక్కడ అదేవిధంగా విద్య మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రాంగా మనకి ఇక్కడ ఇన్సాట్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది. టెలిమెడిసిన్ కావచ్చు, టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, అదేవిధంగా డైరెక్ట్ టు హోమ్ వంటి టెక్నాలజీస్ అభివృద్ధి పరచడంలో భాగంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క సర్వీస్ అనేది గణనీయంగా ఉంటుంది. కాబట్టి మరి దానికోసం రూపొందించబడినటువంటి డెడికేటెడ్ ప్రోగ్రాంగా మనకి ఇక్కడ ఇన్సాట్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది. ఇన్సాట్ శ్రేణిలో ఇన్సాట్ ఉపగ్రహాలతో పాటుగా జీసాట్ ఉపగ్రహాలను సైతం రూపొందించి ప్రయోగించి వాటి యొక్క ప్రయోజనాలను ప్రస్తుతం మనం పొందుతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే వివిధ అభివృద్ధి ప్రయోజనాల కోసం వాడుకోవడానికి అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రిమోట్ సెన్సింగ్ సాంకేతికత అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఈ క్రమంలో విభిన్నమైనటువంటి అంశాలలో భాగంగా అభివృద్ధి పరుచుకునేటటువంటి క్రమంలో వినియోగించుకోవడానికి రిమోట్ సెన్సింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఉపగ్రహాలు సేకరించినటువంటి ఉపగ్రహ చిత్రాలను సక్రమంగా వినియోగించుకోవడానికి వాటికి అవసరమైనటువంటి విభాగాలకు అందజేయడం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ఉద్దేశాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే అంతరిక్ష శాస్త్రము మరియు సాంకేతికతకు సంబంధించినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపట్టాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంలో స్పేస్ సైన్స్కి సంబంధించి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు, దీన్ని మనం R&D యాక్టివిటీస్గా చెప్తూ ఉన్నాం. వీటిని నిర్వహించుకోవడంతో పాటు జాతీయ అభివృద్ధి కోసం వాటిని వినియోగించడం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ప్రాథమిక విధిగా ఉండబోతోంది. ముఖ్యంగా చూస్తే
నావిక్ శ్రేణిలోని ఉపగ్రహాలను ఇప్పటికే మనం ప్రయోగించుకోవడం జరిగింది. మరి ఈ క్రమంలో ప్రస్తుతము మొబైల్ ఫోన్లలో ఉన్నటువంటి జీపీఎస్ వ్యవస్థకు బదులుగా నావిక్ వ్యవస్థను మనము అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఒప్పో ఇండియాతో ఇటీవల ఇస్రో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. అంటే ఒప్పో తయారు చేసేటటువంటి ఇండియాలో రూపొందించేటటువంటి మొబైల్ ఉపకరణాలలో హ్యాండ్సెట్లలో నావిక్ సాఫ్ట్వేర్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా స్వదేశీ సాంకేతికతను, స్వదేశీ మార్గనిర్దేశక సాంకేతికతను ఉపయోగించేటటువంటి మొబైల్ హ్యాండ్సెట్స్ను రూపొందించాలనేటటువంటి సదుద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో, మనకు అత్యవసరమైనటువంటి పరిస్థితులలో అమెరికా జీపీఎస్ సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నటువంటి సందర్భాలలో మరి అటువంటి ఇబ్బందులను అధిగమించేటటువంటి క్రమంలో రూపొందిందే నావిక్. మరి దీన్ని అభివృద్ధి పరుచుకోవడమే కాదు, భారత ప్రజలకు అది ప్రయోజనకరంగా ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి సేవలు మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తదుపరి వచ్చేటటువంటి మొబైల్ హ్యాండ్సెట్లలో నావిక్ సేవలను వినియోగించుకునేటందుకు గాను మొబైల్ సంస్థలతో ఇస్రో అనేది ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఇతర నావిగేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయంటే మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే నావిక్ అప్లికేషన్స్తో కూడినటువంటి ఆపరేటర్స్ని వారికి అందించడం అనేది జరిగింది. తద్వారా మత్స్య సంపదను గుర్తించి వాటికి చేరుకోవడానికి, ఆ ప్రదేశాలకు చేరుకోవడానికి సాధ్యమైనంత తక్కువ నిడివితో కూడినటువంటి మార్గాలను ఈ జీపీఎస్తో పోలిస్తే నావిక్ సంబంధించినటువంటి ఉపకరణాల ద్వారా మెరుగైనటువంటి సర్వీసెస్ అందుతాయి. కాబట్టి సంబంధిత వర్గాలకు అధిక ప్రయోజనాలు కల్పించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలను సాధారణ ప్రజానికానికి అందించేటటువంటి క్రమంలో డిఓఎస్ అనేది విశేషమైనటువంటి కృషి చేస్తోంది. సో ఈ క్రమంలో అంటే పై ఉద్దేశాలకు అనుగుణంగా లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో ఒక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మాత్రమే పనిచేస్తే సరిపోదు. దానికి అనుబంధంగా మరికొన్ని సంస్థలను ఎస్టాబ్లిష్ చేసి వాటి ఆధ్వర్యంలో అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరొక స్పెసిఫిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మనం రూపొందించుకోవడం జరిగింది. అంటే ఇస్రో ఆవిర్భావాన్ని వివరిస్తూ దాని యొక్క లక్ష్యాలు మరియు ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరొక క్వశ్చన్ రూపంలో మనం అందుకోవడం అనేది చూస్తాం. సో మరికొన్ని సంస్థలను కనుక మనం గమనిస్తే ముఖ్యమైనటువంటి సంస్థగా మనకి ఇక్కడ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, దీన్ని మనము సింపుల్గా PRLగా చెప్తూ ఉన్నాం. మరి ఈ సంస్థ అహ్మదాబాద్లో ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది అహ్మదాబాద్లో ఉంది. ఇది డిఓఎస్ యొక్క స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వింగ్, అటానమస్ వింగ్గా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఖగోళ శాస్త్రము స్పేస్ సైన్స్ మరియు ఖగోళ భౌతిక శాస్త్రం స్పేస్ ఫిజికల్ సైన్స్, అదేవిధంగా సోలార్ ఫిజిక్స్ సౌర భౌతిక శాస్త్రాలకు సంబంధించి, ప్లానెటరీ సైన్స్కి సంబంధించి, అదేవిధంగా ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి, అంతరిక్షము మరియు వాతావరణ శాస్త్రాలు, జియో సైన్సెస్, థియరిటికల్ ఫిజిక్స్, అటామిక్ మాలిక్యులార్ మరియు ఆప్టికల్ ఫిజిక్స్, అదేవిధంగా ఆస్ట్రోకెమిస్ట్రీ వంటి రంగాలలో ప్రాథమిక పరిశోధనలు అంటే బేసిక్ రీసెర్చ్ కోసం నిమగ్నమై ఉన్నటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థగా మనకు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ పేర్కొన్నటువంటి అంశాలలో విశేషమైనటువంటి కృషి, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి అంది వచ్చినటువంటి అనుభవాల ఆధారంగా మనం అంతరిక్ష రంగంలో మరిన్ని గణనీయమైనటువంటి ప్రయోగాలు చేపట్టడానికి, విజయాలు సాధించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ గ్రహాన్వేషణలో సైతం ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది చురుకుగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రహశాస్త్రంలో కావచ్చు, అన్వేషణ మరియు రంగాలలో గణనీయమైనటువంటి పురోగతి ఇప్పటికే సాధించడం అనేది జరిగింది. నక్షత్రాలకు సంబంధించి సౌర ఖగోళ శాస్త్రం అంటే సోలార్ ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అధ్యయనాల కోసము మౌంట్ ఆబూలోని ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ, అదేవిధంగా ఉదయ్పూర్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సోలార్ అబ్జర్వేటరీ నిర్వహించడం అనేది చూస్తూ ఉన్నాం. అహ్మదాబాద్లోని తాల్తేజ్లో ఉన్నటువంటి మరొక ప్రాంగణంలో ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ కోసము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ సంస్థల ద్వారా నిరంతరము ఖగోళ అన్వేషణను చేపడుతూ భూమి వైపుకి దూసుకొని వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను నివారించుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడానికి ఇటువంటి అధ్యయనాలు అనేది ఉపయోగపడడం జరుగుతుంది. మరొక డిఓఎస్ ఆధ్వర్యంలోని సంస్థను కనుక మనం గమనిస్తే
నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, దీన్నే మనం సింపుల్‌గా NARL అబ్రివియేటెడ్‌గా చూస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మద్దతుతో తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి గాదంకిలో ఈ సంస్థ ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాం. ఇది వాతావరణ పరిశోధన కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఒక సంఘంగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ద్వారా సాంకేతికత అభివృద్ధి, పరిశీలనలు, డేటా ఆర్కైవల్ అంటే అందినటువంటి సమాచారాన్ని భద్రపరచడంతో పాటుగా దానిని విభిన్నమైనటువంటి అవసరాల కోసం అవసరమైన విభాగాలకు వ్యాప్తి చేయడము, డేటా కలెక్ట్ చేయడము మరియు మోడలింగ్ అంటే సేకరించినటువంటి సమాచారాన్ని ప్రయోజనాలు అందుకునేటటువంటి అంశాలలో భాగంగా దాన్ని అనువైనటువంటి పరిస్థితులలోకి మార్చుకోవాల్సి వస్తుంది. మరి వాటన్నింట్లలోనూ ఈ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది పాలుపంచుకుంటుంది. ఇక్కడ ఈ కేంద్రం ఆధ్వర్యంలో 7 ప్రధాన సమూహాలలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అవి దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఏ వింగ్‌కి సంబంధించి దానికి ఒక స్పెషలైజ్డ్ ఏరియాలో పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. తద్వారా వచ్చేటటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలలో ఆధారంగా చేసుకొని మానవాళికి ప్రయోజనాలు అందించేటటువంటి అంతరిక్ష కార్యక్రమాలు చేపట్టి అక్కడ ముందుకు తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ NARLలో ఉండేటటువంటి ఈ 7 సమూహాలకు సంబంధించినటువంటి అంశాలు గనక మనం గమనిస్తే రాడార్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్ ఒకటి, ఐనోస్పియరిక్ అండ్ స్పేస్ రీసెర్చ్ గ్రూప్ ఒకటి, అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ గ్రూప్ ఒకటి, క్లౌడ్ అండ్ కన్వెక్టివ్ సిస్టమ్స్ గ్రూప్ ఒకటి, ఎయిరోసోల్స్ రేడియేషన్ అండ్ ట్రేస్ గ్యాసెస్ గ్రూప్ ఒకటి, వెదర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ గ్రూప్ ఒకటి, కంప్యూటర్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ గ్రూప్, ఇలా 7 విభిన్నమైనటువంటి సమూహాలు గ్రూప్స్‌గా విభజితమై సంబంధిత కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి ఆస్కారం కల్పించబడింది. సో, ఇక్కడ ఎగువన పేర్కొన్నటువంటి ఈ కార్యక్రమాలతో పాటుగా లైడార్ అంటే దీన్ని మనము లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, ఇక్కడ మనము సోనార్ చూసాము, రాడార్ సాంకేతికతలను చూసాం. అదేవిధంగా కాంతిని ఆధారంగా చేసుకొని వస్తువుల మధ్య ఉండేటటువంటి దూరాలను వాటి యొక్క పరిధిని గమనించేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ లైడార్ అనేది కనిపిస్తుంది. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేటటువంటి ఈ ప్రాజెక్టుని అడ్వాన్స్డ్ స్పేస్ బోర్న్ ఇన్స్ట్రుమెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వంటి నిర్దిష్ట ప్రాజెక్టులను సైతం కూడా ఇక్కడ ఈ కేంద్రము చేపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి సంస్థగా మనకు నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చూస్తే ఈశాన్య రాష్ట్రాలలో అంతరిక్ష ప్రయోజనాలను అందించేటటువంటి ఒక సంస్థగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్పేస్ సైన్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించి నార్త్ ఈస్టర్న్ రీజియన్‌కి దాని యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి సంస్థగా ఇది కనిపిస్తుంది. అందుకు అవసరమైనటువంటి తోడ్పాటును అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మరియు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సంయుక్తంగా ఉమియామ్, ఇది షిల్లాంగ్‌లో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు, ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి పెట్టుకున్నటువంటి పేరుగా మనకిక్కడ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌గా మనం గమనిస్తున్నాం. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి సెపరేట్‌గా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని, కల్చర్‌ని కలిగి ఉన్నటువంటి దరిమిల అక్కడ అంతరిక్ష రంగం అందించేటటువంటి ప్రయోజనాలను అక్కడ గరిష్టంగా వినియోగించుకోవడానికి గాను ఉద్దేశించబడినటువంటి అంతరిక్ష కేంద్రంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కనబడుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఇతర కీలకమైనటువంటి విషయాలు పరిశీలిస్తే అంతరిక్ష విజ్ఞానము మరియు సాంకేతిక మద్దతును అందించడం ద్వారా భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతం యొక్క సమగ్రాభివృద్ధిలో వేగవంతం చేయడానికి అత్యున్నత సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసినటువంటి గురుతర బాధ్యత ఈ కేంద్రం మీద ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలుగా మనం గమనించవచ్చు. తద్వారా రవాణా సౌకర్యాలు కూడా కొంత వెనుకబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి దరిమిల మరి ఈ ప్రాంతాల్లో వారికి విద్యా సంబంధమైనటువంటి అదేవిధంగా వైద్యపరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను అందించేటటువంటి క్రమంలో, అదేవిధంగా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి శిక్షణను అందించేటటువంటి క్రమంలో మరి సంబంధిత నిపుణులను ఆ ప్రాంతాలకు చేరవేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. కాబట్టి దీనిని మనము అంతరిక్ష సాంకేతికతను ఆధారంగా చేసుకొని మరింత మేలైనటువంటి నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను రూపొందించి సంబంధిత ప్రజలకు టీవీ కార్యక్రమాల ద్వారా గనక చేరువ చేసినట్లయితే ఎటువంటి కష్టం లేకుండానే చాలా త్వరితగతిన వారిని నిపుణులుగా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్‌గా మార్చేందుకు అవకాశం ఉంది. తద్వారా
వ్యవసాయ రంగాన్ని కావచ్చు, వైద్య రంగాన్ని కావచ్చు, విద్యా రంగాన్ని కావచ్చు, ఆశించినటువంటి ప్రయోజనాలను అంతరిక్ష ఆధారిత కార్యక్రమాల ద్వారా చేపట్టేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. సో, ఇక్కడ ఈ కేంద్రం ద్వారా ఎన్ఈఆర్‌లో అంటే సహజ వనరుల యొక్క నిర్వహణ, నార్త్ ఈస్ట్ రీజియన్‌లో సహజ వనరుల యొక్క నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక, ఆరోగ్య సంరక్షణ, విద్య, అత్యవసర కమ్యూనికేషన్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్, అదేవిధంగా విపత్తు నిర్వహణకు సంబంధించి కూడా అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాలు ఉంటున్నటువంటి పరిస్థితులలో సైన్స్ మరియు పరిశోధన వాతావరణం కోసం అవసరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సమయాలలో ముందస్తు హెచ్చరికలను చేసేటటువంటి క్రమంలో ప్రధాన జాతీయ మరియు ప్రాంతీయ కార్యక్రమాల అమలుకు ఒక నోడల్ కేంద్రంగా ఇది పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇందుకోసము స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లతో పాటు వివిధ కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి ఉద్దేశించబడింది ఇది. సో ఇక్కడ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను గుర్తించడంతో పాటుగా పంట దిగుబడులను, అదేవిధంగా సాగుకు సంబంధించినటువంటి విస్తీర్ణాలను సైతం మనం అంతరిక్ష సాంకేతికత ఆధారంగా కనుగొనవచ్చు. కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఈశాన్య రాష్ట్రాల మీద ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి దృష్టితో ఈ సంస్థ పనిచేస్తున్నట్లుగా చూడవచ్చు. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ రీజియన్ ప్రాంతంలో వినియోగదారు ఏజెన్సీలతో స్పాన్సర్ చేయబడినటువంటి అనేకమైనటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాజెక్టులను పూర్తి చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఎర్త్ అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మిషన్, అదేవిధంగా ఇస్రో జియోస్పియర్ బయోస్పియర్ ప్రోగ్రామ్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ మరియు స్పేస్ సైన్స్ ప్రోగ్రాంల కింద పలు పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను సైతం ఈ సంస్థ చేపట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తద్వారా అంతరిక్ష సాంకేతికత ఆధారంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. సో మరొక ముఖ్యమైనటువంటి సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఒక సంస్థగా మనకి ఇక్కడ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి సెమీ కండక్టర్ టెక్నాలజీస్కి సంబంధించి, సెమీ కండక్టర్ డివైజెస్కి సంబంధించినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో ఈ సంస్థ నిమగ్నమై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద చండీగఢ్లో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అంతరిక్ష సంస్థగా సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనేది పనిచేస్తూ ఉంది. ఇది అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అదేవిధంగా ఆప్టో ఎలక్ట్రానిక్ ఇమేజింగ్, మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ వంటి ఉపకరణాల డిజైన్, డెవలప్మెంట్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ మరియు విశ్వసనీయతలకు సంబంధించి ఈ సంస్థ కట్టుబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇమేజింగ్కి సంబంధించి చూస్తే ఇది శాటిలైట్లోని ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ కొన్ని దృశ్యాలను చిత్రించేటటువంటి క్రమంలో అక్కడ వచ్చినటువంటి దృశ్యకాంతిని ఆధారంగా చేసుకుని వాటన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చి దాన్ని సంబంధిత గ్రౌండ్ స్టేషన్స్కి ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి అందినటువంటి ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ దృశ్యాలుగా మార్చి సంబంధిత పరిశీలన కోసం అనేది చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఇమేజింగ్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఉపగ్రహాలు అందించినటువంటి ఈ ఇమేజింగ్ ఏదైతే ఉందో ఇవి నేరుగా వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉండవు. సంబంధిత శాస్త్రవేత్తలు వారిదైనటువంటి పరిశోధనల ఆధారంగా నేర్చుకున్నటువంటి అంశాలను ఇక్కడ ఆ చిత్రాలని ఎనలైజ్ చేయడానికి ఉపయోగించుకొని తద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని సంబంధిత విభాగాలకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇవి ముఖ్యంగా చూస్తే కొంచెం కోడింగ్, డీకోడింగ్కి సంబంధించినటువంటి అంశాలుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేస్తే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉన్నటువంటి ప్రాంతాలను విభిన్నమైనటువంటి రంగులు గల చిత్రాలుగా ఈ ఉపగ్రహాలు మనకు అందించడం అనేది జరుగుతుంది. సో అందులో ఉన్నటువంటి కలర్స్ ఆధారంగా తీవ్రతని అంచనా వేసుకుంటూ సంబంధిత శాస్త్రవేత్తలు మరి అవసరమైనటువంటి ముందస్తు హెచ్చరికలను జారీ చేయడం, అదేవిధంగా ఉపశమన చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇలా స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సమాచారం నేరుగా మనం వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉండవు. దాన్ని సంబంధిత విభాగాలు అవసరమైనటువంటి ప్రాసెసింగ్ మొత్తం చేసి అనుకూలమైనటువంటి స్థితిలో మనకు అందజేయడం అనేది జరుగుతుంది. సో ఇలా సెమీ కండక్టింగ్ ల్యాబొరేటరీ అనేది కనుక చూస్తే దేశంలో బలమైనటువంటి మైక్రో ఎలక్ట్రానిక్స్ స్థావరాన్ని సృష్టించేందుకు మరియు వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డొమైన్లో అవసరమైనటువంటి సామర్థ్యాలను కావాల్సిన సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ కూడా ఇస్రో యూనిట్ల కోసం
హై రెల్ బోర్డ్ ఫ్యాబ్రికేషన్ మరియు కాంపోనెంట్ స్క్రీనింగ్లో నిమగ్నమై ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కొన్ని టెక్నికల్ టెర్మినాలజీ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులలో పూర్తిగా కాకపోయినా కొన్ని ఏరియాస్ని మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వాతావరణ అధ్యయనాల కోసం రేడియో సోండే అసెంబ్లీ అనేటటువంటి దాన్ని కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇది వాతావరణ అధ్యయనాల కోసం ఉద్దేశించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాంకేతికతగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సెమీకండక్టింగ్ ల్యాబొరేటరీ అనేది సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ రంగంలో సాంకేతిక నైపుణ్యం కోసం ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉంది. దీన్నే సెమీకండక్టింగ్ ఇండస్ట్రీలో వచ్చేటటువంటి అభివృద్ధి మరియు పరిశోధన కార్యక్రమాలకు అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఈ సెమీకండక్టింగ్ ల్యాబొరేటరీ చేపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి సంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆసియాలోనే మొట్టమొదటి అంతరిక్ష విశ్వవిద్యాలయంగా మనకు ఐఐఎస్టి అనేది కనిపిస్తుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతీయ అంతరిక్ష కార్యక్రమం యొక్క డిమాండ్లను తీర్చడానికి అంతరిక్ష శాస్త్రము మరియు సాంకేతికతలో అధిక నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి లక్ష్యంతో 2007లో వలయమల, ఇదే తిరువనంతపురంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అంతరిక్ష అంటే స్పేస్ యూనివర్సిటీగా మనకు ఐఐఎస్టి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఐఐఎస్టి సంస్థ ఆధ్వర్యంలో భాగంగా స్పేస్ సైన్స్ మరియు టెక్నాలజీ అదేవిధంగా అప్లికేషన్ల కోసం విస్తృతమైనటువంటి రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి అంటే డిగ్రీకి సంబంధించినటువంటి స్థాయిలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మరియు డాక్టోరల్ మరియు పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాంలను రూపొందించి సంబంధిత మానవ వనరులకు అందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే 7 విభాగాల్లో దాదాపు 100 మంది అధ్యాపక సిబ్బందిని కలిగి అత్యుత్తమైనటువంటి బోధనాభ్యసన మరియు పరిశోధనలకు ఈ సంస్థ కట్టుబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఐఐఎస్టికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కనుక గమనిస్తే ఇది అంతరిక్ష అధ్యయనాలలో అత్యాధునికమైనటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినటువంటి ఒక సంస్థగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం కొత్త దిశలను అన్వేషించడానికి ఒక థింక్ ట్యాంక్గా మనకు ఇది పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే మామ్ వంటి అంతరిక్ష యాత్రలను చేపట్టేటటువంటి క్రమంలో ఇతర దేశాలకు సంబంధించి చూస్తే అధిక మొత్తంలో వ్యయం కావడం జరిగింది. మరి ఇస్రోకు సంబంధించినటువంటి ఈ అంగారక అన్వేషణ యాత్రలో కేవలం ఒక హాలీవుడ్ సినిమాని తీసినటువంటి ఖర్చుతో పోలిస్తే అంతే సమానమైనటువంటి ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టబడినట్లుగా ప్రపంచ దేశాలన్నీ ఈసడించుకున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సరే, వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా ప్రపంచంలోనే తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరినటువంటి మొట్టమొదటి దేశంగా భారతదేశం ఖ్యాతి గడించడం అనేది జరిగింది. సరే, ఇతరుల యొక్క ఈర్ష్య ఎలా ఉన్నా కూడా ఇలాంటి ఐఐఎస్టి వంటి సంస్థలు నిరంతరము అంతరిక్ష అన్వేషణల కోసం మెరుగైనటువంటి సాంకేతికతల మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేయడం అనేది మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంతరిక్ష విభాగంలోని సంస్థగా మనకి ఇక్కడ ఆంట్రిక్స్ కార్పొరేషన్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని అంతరిక్ష కార్యక్రమాలను వాణిజ్య ప్రాతిపదికన చేపట్టేటటువంటి ఒక కార్యక్రమంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పూర్తిగా యాజమాన్యంలో ఉన్నటువంటి ఒక భారత ప్రభుత్వ కంపెనీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. అయితే దీనిని ప్రాధాన్యత ఉన్నటువంటి అంతరిక్ష సంస్థగా గుర్తిస్తూ 1992 సెప్టెంబర్లో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఇస్రో యొక్క మార్కెటింగ్ విభాగంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తద్వారా అంతరిక్ష ఉత్పత్తులకు సంబంధించి సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు, అదేవిధంగా ఇస్రో అభివృద్ధి చేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ, దీన్నే మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వంటి అధ్యయనాలుగా చూస్తాం. వీటన్నిటి యొక్క ప్రమోషన్ మరియు వాణిజ్యపరమైనటువంటి విస్తరణ కోసము ఆంట్రిక్స్ కార్పొరేషన్ని ప్రస్తుతం భారత ప్రభుత్వ సంస్థగా పరిగణిస్తూ ఉన్నాం. ప్రారంభంలో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభించబడినా కూడా కాలక్రమంలో దీనికి ఉన్నటువంటి విశేష ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వ సంస్థగా మార్చడం జరిగింది. సో ఇలా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో తయారయ్యేటటువంటి అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి పాలసీస్ని అమలు చేయడానికి, అదేవిధంగా అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇస్రోకి సంబంధించి
ఇస్రో రూపొందించి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి, తద్వారా వస్తున్నటువంటి అంతరిక్ష ప్రయోజనాలకు సంబంధించి మరికొన్ని వీడియోల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.